హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక స్మూతీని చూద్దామండి. ఇది వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే వెయిట్ పెరగాలి అనుకున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ స్మూతీని మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం ద్వారా దీని ప్రభావం ఇంకా బాగా పనిచేస్తుందండి. మనం రోజంతా బలవర్ధకమైన ఆహారం తీసుకోకపోయినా సరే ఈ స్మూతీ ఆ లోటును బ్యాలెన్స్ చేస్తుందండి. మనం ఈ స్మూతీ ద్వారా రోజుకి సరిపడా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన బాడీకి 100% అందజేస్తున్నట్లేనండి. మనం ఈ స్మూతీలో బీట్రూట్, క్యారెట్, కుకుంబర్, అల్లం, పుదీనా, అలాగే దానిమ్మ పండు, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నామండి. కాబట్టి మొత్తం మనం శరీరానికి కావాల్సిన మొత్తం పోషకాలన్నీ అందిస్తున్నట్లేనండి. మీరు ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత ఇది కరెక్ట్ అయినకి తప్పకుండా ఒప్పుకుంటారండి. అది నమ్మకం ఉంది నాకు. నేను లాస్ట్ 1 మంత్ నుండి ఈ స్మూతీని ట్రై చేస్తున్నానండి. నాకు చాలా బెటర్ రిజల్ట్స్ కనిపించాయి. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్, క్యారెట్, పోమోగ్రానేట్ అండ్ డ్రై ఫ్రూట్ స్మూతీ అండి. ఇది బీసీపీడీ స్మూతీ. ఇది నా రెసిపీ. ఈ స్మూతీ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందామండి. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, అలాగే బీపీని రెగ్యులేట్ చేస్తుంది, ఫైబర్ రిచ్గా ఉంటుంది, అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది, బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది, ఎనీమియా నుంచి మనల్ని కాపాడుతుంది, బ్రెయిన్ పవర్ని పెంచుతుంది, అలాగే లివర్ని డీటాక్సిఫై కూడా చేస్తుందండి. ఇన్ని ప్రయోజనాలున్న ఈ రెసిపీని మనం తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వీక్కి ఒక 3 days అయినా సరే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మీ అందరికీ ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. ముందు రోజు నైట్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా పర్వాలేదండి. నేను ఇక్కడ ఒక 4 to 5 దాకా ఆక్రూట్స్, అలాగే ఒక 10 to 15 దాకా బాదం, అలాగే ఒక 4 to 5 దాకా డ్రై డేట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఒక 2 tablespoons దాకా, పంప్కిన్ సీడ్స్ ఒక 1 to 2 tablespoons, చియా సీడ్స్ ఒక 1 to 2 tablespoons, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 2 tablespoons దాకా తీసుకుంటున్నానండి. మనం ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనేం లేదండి. మన దగ్గర ఏమి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకొని, నేను మంచినీళ్ళు ఇక్కడ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. జస్ట్ ఒక మూత పెట్టుకొని మనం నైట్ అంతా సోక్ చేసుకోవాలి. తరువాత రోజు మార్నింగ్ ప్రాసెస్ చెప్తున్నానండి. నేను ఇక్కడ 4 servingsకి చెప్తున్నాను. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ బీట్రూట్స్ తీసుకున్నానండి. పెద్దవైతే 2 అయినా సరిపోతాయి. అలాగే 2 క్యారెట్లు చిన్న సైజు, ఒక కీరా, నెక్స్ట్ ఒక లెమను, అది లాస్ట్లో పిండుకుంటామండి. నెక్స్ట్ 2 inches దాకా అల్లం, అలాగే ఒక పండు, దానిమ్మ పండు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. అలాగే మనకి సరిపడేంత పుదీనా తీసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నిటితో మనం ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నింటికి తొక్కలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ తొక్కలు తీసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ కింద వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకోవాలండి. అలాగే పుదీనాను కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దానిమ్మ నుండి పిక్కలు ఒలుచుకొని వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి.
మన దగ్గర జ్యూసర్ అవైలబుల్గా ఉంటే జ్యూసర్లో అయినా వేసుకోవచ్చండి. నేను ఈ మొత్తం వెజిటేబుల్స్కి 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ని స్ట్రైనర్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ టైం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఈ పల్ప్ నుంచి జ్యూస్ సరిగ్గా రాకపోవచ్చు. ఇది వడపోసుకున్న తర్వాత మనం సెకండ్ టైము ఇంకొకసారి మనం ఈ పల్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కానీ మిక్సీ చేసుకుంటే ఇంకా పల్పులో ఉన్న జ్యూస్ ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఫుల్గా వచ్చేస్తుందండి. నేను చెప్పాను కదా, ఈ మొత్తం జ్యూస్కి నేను 2 గ్లాసెస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకు 4 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. చాలా థిక్గా వస్తుందండి. ఇలా మనం సెకండ్ టైం ఆడుకున్నాం కదా, ఈ పల్పుని కూడా శుభ్రంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ జ్యూస్ ఇంకేమీ మిగిలిపోకుండా ఈ పల్పులోని మనం జ్యూస్ని తీసుకోవాలండి. మనం నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని దీనిలో డ్రై డేట్స్ ఉన్నాయి కదండి, ఈ డ్రై డేట్స్ నుంచి మనం సీడ్స్ సెపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 వేసుకున్నాను కదా, 4లోంచి సీడ్స్ సెపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోని సీడ్లెస్ డేట్స్ వేసుకున్నానండి. కొంచెం స్వీట్నెస్ కోసం డేట్స్ మనం యూజ్ చేస్తాం కదా, డేట్స్ని వేసుకొని ఒకసారి మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఏముండదండి, ఇంకా జస్ట్ చాలా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది. దీన్ని తీసుకొచ్చి మనం తయారు చేసుకున్నాం కదా బీట్రూట్ మిశ్రమం, ఈ బీట్రూట్ మిశ్రమంలో మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని 2 కలిసేలా బాగా కలపాలండి. నేను ఇక్కడ 2 to 3 సెకండ్స్ దాకా కలిపితే ఈజీగా కలిసిపోయాయి. చూడండి ఎంత చక్కగా కలిసిపోయాయో. ఈ టైంలో మనం కావాలంటే ఒక ఫుల్ నిమ్మ చెక్కని మనం యాడ్ చేసుకుంటే నిమ్మకాయ యొక్క ఫ్రాగ్రెన్స్ అండ్ టేస్ట్ వల్ల బీట్రూట్ అలాగే డ్రై ఫ్రూట్స్ యొక్క పచ్చివాసన మొత్తం పోయి మంచి రుచి యాడ్ అవుతుందండి. మన దగ్గర ఒకవేళ నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్గానే తాగేయచ్చు. మనం జ్యూస్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ పల్పుని పడేయాల్సిన అవసరం లేదండి. ఇలా ప్లేట్లో వేసుకొని ఎండలో పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఎండిపోతుంది. అది మనం మొక్కలకి వేసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయి, ఒక మంచి ఎరువు కింద ఉపయోగపడుతుంది. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన మన బీట్రూట్, క్యారెట్, పోమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ స్మూతీ రెడీ అయిపోయింది. BCPD. మీరు కూడా ఈ స్మూతీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు తప్పకుండా ట్రై చేసి ఇంటిల్లాపాది ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.